ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఈయన కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్ ఇక్కడ కనపడుతున్న వ్యక్తి 2 days ఈ అనిల్ అనేటైనా పనిచేస్తాడు, 2 days అశోక్ అనేటైనా పనిచేస్తాడు. వీళ్ళది అసలు అతి తెలివిగా బంపర్ కొంచెం మీదిగా పెట్టుకొని నంబర్ ప్లేట్ కనబడకుండా ఇలా హైదరాబాద్లో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాను డీజీపీ గారు, అసలు మీ సువేదాల 8 నెలల నుంచి, సువేదా అంటే మీ డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, 8 నెలల నుంచి ఈ వెహికల్ ఇక్కడ వండుకుంటూ ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ వండుకుంటూ హైదరాబాద్లో మళ్ళీ ఆ ఇద్దరు కానిస్టేబుల్లో 2 days 24 hours 48 hours డ్యూటీ చేసుకుంటూ ఆ 48 hours వాళ్ళు సువేదాల పనుకుంటుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్ట, ఇన్ఫర్మేషన్ లేనట్ట. ఇలా మీ జీడీ ఎంట్రీలో కరీంనగర్ 1 టౌన్లో అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. కానిస్టేబుల్గా అశోక్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటే ఇలా కరీంనగర్ 1 టౌన్లో మీ జీడీ ఎంట్రీలో మీరు ఏం రాస్తూ ఉన్నారు? కరీంనగర్ ఉన్నట్టు రాస్తున్నారా, హైదరాబాద్ ఉన్నట్టు రాస్తూ ఉన్నారా? ఆ జీడీ ఎంట్రీలో బ్లాంక్ పెట్టి, అవి కూడా నేను తీసుకున్నా ఆల్రెడీ, వాళ్ళు ఏమి ఇస్తారో చూస్తా, ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తా. అవి కూడా వాళ్ళు బ్లాంక్గా ఆడ పెట్టి ఇలా అశోక్ అనేటైనా ఇక్కడ పనిచేస్తాడు, అనిల్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కరీంనగర్లో చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేస్తుండు. అసలు ఒక సివిల్ కానిస్టేబుల్ని ఒక ఇన్నోవా డ్రైవర్గా పంపొచ్చా? దీని చట్టం పరిమితంలో ఉన్నదా? ఇది ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఒక ప్రైవేట్ సివిలియన్ కోసం ఒక గవర్నమెంట్ ఇన్నోవా కార్ పెట్టడం ఏంది? ఇద్దరు కానిస్టేబుల్ని అఫీషియల్గా అలాట్ చేయడం ఏంటిది? వాళ్ళు రోజు పొద్దున వాళ్ళని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొని నిమ్స్ హాస్పిటల్కి పోవడం ఏంటిది? అసలు కరీంనగర్కి అలాట్ అయిన ఇన్నోవా అసలు హైదరాబాద్లో ఎందుకుంది? దీనికి ఎవరు బాధ్యులు? నేను ఇప్పుడు కూడా డీజీపీ గారు చెప్తా ఉన్నా, ఆ వెహికల్ ఇప్పుడు కూడా మీ సువిధాలోనే ఉంది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాక అది వాపస్ చెప్పించుకుని నాకు తెలియదు, ఇప్పుడు కూడా సువిధాలో ఉంది. రైట్ నౌ నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో కూడా అక్కడనే ఉంది. అక్కడ సీజ్ చేయండి బండిని మీరు ఇమీడియట్గా. అసలు ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? రెండోది మీకు చెప్తా ఉన్నా, ఈ సిపి ఎంత కరప్ట్ సిపి అయిపోయిందంటే, అసలు ఈయన ప్రైవేట్ పనుల కోసము ఎన్ని పనులు చేస్తున్నాడు అనేది మీ అందరికి కూడా చెప్తున్నా. ఒకటి మీకు కార్ నంబర్తో సహా చెప్పిన. రెండోది వాళ్ళ అన్నకి చెల్మేడ కాలేజ్లో రేడియాలజిస్ట్గా గౌస్ అలం గారి సొంత అన్న పనిచేస్తూ ఉన్నాడు. ఆయనను దింపడానికి పోతాడు రోజు సంతోష్ అనే డ్రైవర్, గవర్నమెంట్ డ్రైవర్. ఆయన వాడేది, వాళ్ళ అన్న కూడా వాడేది గవర్నమెంట్ కార్. ఆ గవర్నమెంట్ కార్ కరీంనగర్లో వాడే నంబర్ కూడా మీకు చెప్తున్నా, TS09PA 5601 కార్, ఇన్నోవా కార్ని ఇలా వాళ్ళ అన్నని దింపడానికి చెల్మేడ కాలేజ్లో రోజు దింపడానికి, వాళ్ళ అన్నని దింపడానికి తీసుకుపోయి పెట్టే కారు. వారి సతీమణికి, సిపి గారి సతీమణికి ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి ఆమెకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో మొన్న కరీంనగర్లో జాబ్ పెట్టించి, ఆ జాబ్కి కరీంనగర్ సిపి గారి భార్యతోని ఇద్దరు లేడీ కానిస్టేబుళ్ళు పోతా ఉన్నారు. హైదరాబాద్కి వచ్చిన ఇద్దరు లేడీ కానిస్టేబుళ్ళు పోతా ఉన్నారు. ఇది ఎవరి సొమ్ము? ఎవరికి దానం చేస్తూ ఉన్నారు? ఇలా కరీంనగర్ సిపి గారికి ఏ రైట్ ఉన్నది? ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి వాడడానికి కోసం వికాస్ అగర్వాల్ అనే IRS ఆఫీసర్ గారి తండ్రి, వారి తండ్రికి కరీంనగర్ సిపి గారు కరీంనగర్లో ఉన్న వెహికల్ ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టడానికి కారణం ఏంటిది? నీకు ఎవరిచ్చిరి రైటు? ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్ట కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ అన్నకి గవర్నమెంట్ పోలీస్ ఇన్నోవా క్రిస్టా కార్ పెట్టి రోజు చెలమేడ దగ్గర దింపడానికి రైట్ ఎవరిచ్చిండ్రు? సిపి గారి సతీమణికి ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి ఇలా 7 గంటే వారు పోతున్న డ్యూటీకి పంపించే రైట్ ఎవరిచ్చిండ్రు? అసలు ఈ కరీంనగర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కి అలాట్ అయిన కరీంనగర్ 1 టౌన్లో సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్లో పనిచేస్తున్నట్టు మీరు చూపిస్తే, రేపు హైదరాబాద్లో పుసుకుని ఆయన ఇక్కడ క్రైమ్ చేస్తే ఎవిడెన్స్ ఏడ దొరుకుతుంది? నేను కరీంనగర్ డ్యూటీలు ఉన్నా అని చూపించుకోవడానిక? ఏంటిది అన్నట్టు? ఇలా అనిల్ అనేది ఏఆర్ కానిస్టేబుల్ అని తీసుకొచ్చి డ్రైవర్కి ఎట్లా పెట్టిండు?
అసలు ఇక్కడికి డ్రైవర్లు ఎవరు పోము అంటే, డ్రైవర్లు ఎవరు పోము, ఇది చాలా తప్పు, మేము పోము సార్ అని పెడితే ఈ అనిల్ అనే ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు, ఈ ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ అనే ఫ్యామిలీ పిల్లలు హైదరాబాద్ ఉంటారు. ఆ వీక్ పాయింట్ పట్టుకొని పాపం ఆయనని వాళ్ళని ప్రెషర్ చేసి అనిల్ గారిని తీసుకొచ్చి ఫోర్స్ చేసి ఇక్కడ పెట్టిండు. అశోక్ గారి ఫ్యామిలీ కూడా వైఫ్ పిల్లలు హైదరాబాద్ ఉంటారు కాబట్టి వేరోళ్ళు ఎవరు డ్రైవర్లు పోలమంటే వీళ్ళిద్దరిని ఫోర్స్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండు. నేను ఆ ఇద్దరు కానిస్టేబుల్ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటలేను. ఖచ్చితంగా ఈ ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్న సిపి గారిని ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకొని మీరు సస్పెండ్ చేస్తే మంచిది. ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద క్రైమ్, గవర్నమెంట్కి సంబంధించిన ప్రైవేట్ ఇనోవా, గవర్నమెంట్ ఇనోవా కరీంనగర్లో ఉండాల్సిన ఇనోవా హైదరాబాద్లో ఎందుకుంది 8 నెలల నుంచి? దీనికి జవాబు చెప్పాలి. దీంతోపాటు వాళ్ళ అన్నది కూడా చెప్పిన మీకు, దీంతోపాటు సిపి గారు కరీంనగర్ జిల్లాలో మొత్తము ఒక వసూళ్ళ దందా చేస్తుంటూ, రైస్ మిల్లర్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ, పీడిఎస్ రైస్ తీసుకొస్తున్న వాళ్ళ దగ్గర దందాలు చేసి పైసలు వసూలు చేసుడు, ఉష్క క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, ఇలా గ్రెనైట్ క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, దాంతోపాటు గుట్కాలు అమ్మేటోళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుడు. మరి నువ్వు ఇంత అద్భుతంగా పోలీసింగ్ చేస్తుంటే మీరు వచ్చిన టెన్యూర్లో అసలు ఒక్కటి కూడా ఎందుకు పీడిఎస్ రైస్ సంబంధించింది స్కీమ్ ఇప్పటిదాకా మీరు సీజ్ చేయలే? పీడిఎస్ రైస్ నడుపుతూ ఉంటే హుజరాబాద్లోనే పీడిఎస్ రైస్ నడుస్తూ ఉంది ఒక మిల్లో. పక్క జిల్లా నుంచి వచ్చి, హనంకొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సీజ్ చేస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చి సీజ్ చేస్తారు. కరీంనగర్ సిపి గారు ఎందుకు సీజ్ చేస్తలేరు? దీని అర్థం మతలబ్ ఏంటిది? కరీంనగర్ సిపి గారు వీణవంక మండల్లో ఒక ల్యాండ్కి కారీకి పంచాయతీ అయితే, ఒక ల్యాండ్ ఓనర్కి ఈయన డైరెక్ట్గా కారీ మీదకి వచ్చి పంచాయతీ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాట్ ఈజ్ హిజ్ ఇంట్రెస్ట్? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పైసలు వసూలు చేసేది ఎవరంటే, ఇదే సిపి గారికి పైసలు వసూలు చేసేది ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ పైసలు వసూలు చేసి సిపి గారికి ఇస్తారు. ఓ ఎంటీఓ కిరణ్ అని ఉంటాడు, ఆ ఎంటీఓ కిరణ్ అనేటైనకి ఈ ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు ఇద్దరు తీసుకుపోయి డబ్బులు ఆ ఎంటీఓ గారికి ఇచ్చి వాళ్ళు సిపి గారికి ఇస్తారు. ఈ ఎంటీఓ కిరణ్ అనేటైన ఎక్కడుండే ఇంతకుముందు? ములుగు జిల్లాలో ఈయన పనిచేసేది. ఈయనని ములుగు జిల్లా నుంచి కరీంనగర్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని సిపి గారు, ఈయన వసూళ్ళ ఏజెంట్గా ఇలా సిపి గారు వసూలు చేస్తూ ఇలా కరీంనగర్ జిల్లాల మొత్తము పైసలు ఇస్తారా సస్తరా అని